హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. నందమూరి అభిమానులు ఏమనుకున్నారో, సంక్రాంతి పండుగ సందర్భంలో ఏం ఆశించారో అదే జరుగుతుందని చెప్పవచ్చు. నందమూరి అభిమానులకు వీడియోలకు వెళ్లే ముందు నందమూరి అభిమానులు లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోకు. ఇక వీడియోలకు వెళ్దాం. వీడియో వచ్చేసి నందమూరి అభిమానులకు మాత్రం అఖండ తాండవం నుంచి మంచి సంతోషంలో ఉన్నారని చెప్పవచ్చు ఆ అభిమానులందరూ కూడా. ఎందుకంటే పండుగ సందర్భంలో కూడా వాళ్ళు ఏం ఆశించారో, ఏ చిత్రానికి వాళ్ళు సపోర్ట్ ఇచ్చారో ఆ చిత్రాలు మాత్రం ఇక్కడ ఘన విజయం సాధించాయని చెప్పవచ్చు. నందమూరి అభిమానులు ఏం కోరుకున్నారో ఆ చిత్రాలు మాత్రమే ఇక్కడ బాక్సాఫీస్ వద్ద తన ఊపిని చూపిస్తున్నాయని చెప్పవచ్చు. శర్వానంద్ నటించిన నారి నారి నర్మమురారి, అదేవిధంగా అనగనగా ఒక రాజు చిత్రం మాత్రం యావరేజ్ స్టాక్ వచ్చినా కూడా కలెక్షన్ల పరంగా చూసుకుంటే మాత్రం ఓకే అని చెప్పవచ్చు. ఇక్కడ నందమూరి బాలకృష్ణ గారు నటించిన పాత చిత్రం నారి నారి నర్మమురారి చిత్రానికి ఆ టైటిల్ తోటి శర్వానంద్ నటించిన నారి నారి నర్మమురారి చిత్రం మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడం జరిగింది. ఇక్కడ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పవచ్చు. థియేటర్ల సంఖ్య తక్కువ ఉన్నా కూడా ఈ చిత్రానికి వచ్చిన టాక్ పరంగా చూసుకుంటే మాత్రం కలెక్షన్ల పరంగా ఒక రేంజ్ లోనే సాగుతుందని చెప్పవచ్చు. నందమూరి సపోర్ట్ వల్లనే ఇది సాధ్యమైందని చెప్పవచ్చు. ఇది నందమూరి అభిమానులు ఏమన్నా దలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా అవుతుందనే మరోసారి నిరూపణ అయింది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఆశించింది మాత్రం ఈ రెండు చిత్రాలపైన ఫోకస్ చేశారు నందమూరి అభిమానులు అని చెప్పవచ్చు. నందమూరి అభిమానులు దేనిపైన ఫోకస్ చేస్తారో అది 100% సక్సెస్ఫుల్ అవుతుందని మరోసారి తేటతెల్లం అయిందని చెప్పవచ్చు. ఇక్కడ అఖండ తాండవానికి కూడా కొందరు దుష్టశక్తులు అడ్డు వచ్చినా కూడా నందమూరి అభిమానుల సపోర్ట్ తోటి అఖండ తాండవం అనేది విజయఢంక మోగించడం జరిగింది. మామూలు విజయఢంక కాదు, ఫస్ట్ రోజే తొలి రోజే ఎలాంటి కలెక్షన్లు సాధించింది అనేది మనం చూసాము. ఎందుకంటే ఆ కలెక్షన్ల దరిదాపులో కూడా మనశంకర వరప్రసాద్ రాలేకపోయింది, ఫేక్ పోస్టర్ వేసుకోవడం జరిగింది. అది కూడా మనం చూసాం. ఎందుకంటే బాలకృష్ణ గారి క్రేజ్ వేరే, బాలకృష్ణ గారి రేంజ్ వేరే అనేది మరోసారి తేటతెల్లం అయిందని చెప్పవచ్చు. బాలకృష్ణ గారి అభిమానులతోటి ఇలా ఉంటుంది అని మరోసారి అర్థమవుతుంది. ప్రజలకు కూడా కొందరు యాంటీ ఫ్యాన్స్ కూడా అర్థమవుతుందని చెప్పవచ్చు. నందమూరి అభిమానులతోటి మాత్రం జాగ్రత్తగా ఉండాలని ఈసారి కన్ఫర్మ్ చేసుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే నందమూరి అభిమానులు తలుచుకుంటే పండుగ సందర్భంలో ఏ చిత్రాలు వచ్చినా కూడా వారు మద్దతు ఇచ్చిన చిత్రాలను మాత్రమే ఇక్కడ విజయఢంక మోగించాయనే మనకు అందరికి తెలుస్తుంది. అదే విధంగా సినీ వర్గాలు కూడా నందమూరి అభిమానులు ఏం ఆశిస్తున్నారో ఆ చిత్రాలే ఖచ్చితంగా హిట్ అవుతాయని కూడా భావించారు. వాళ్ళ భావన కూడా 100% సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఈ రకంగా చూసుకుంటే నందమూరి అభిమానుల విజయం పరపర కొనసాగి ఉంటుందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే నందమూరి అభిమానులు వాళ్ళ ఆశీర్వాదం బలంతో ఇక్కడ నారి నారి నర్మమురారి చిత్రం మాత్రం ఘన విజయం సాధించిందని చెప్పవచ్చు. అదే రకంగా అనగనగా ఒక రాజు చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఓకే అనిపించుకున్నా కూడా కలెక్షన్ల పరంగా కూడా ఓకేగా నడుస్తుంది. ఇది నందమూరి అభిమానుల క్రేజు. అభిమానులు అంటే నందమూరి అభిమానులు అంటే ఏం తలుచుకుంటారో అది 100% సక్సెస్ చేసి తీరుతారు. ఎందుకంటే నెగిటివ్ టాక్ వచ్చిన చిత్రానికి కూడా బాక్సాఫీస్ వద్ద బద్దలు కొట్టిన సందర్భాలు నందమూరి అభిమానులకే ఇది దక్కిందని చెప్పవచ్చు. ఎందుకంటే నందమూరి అభిమానులు ఏమో ఆశించి చిత్రాలకు వెళ్తారో, ఎన్టీఆర్ చిత్రాలు కానీ లేకుంటే బాలకృష్ణ గారి చిత్రాలకు కానీ ఎలాంటి సపోర్ట్ ఇచ్చారనేది మనం ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే బ్యాడ్గా నెగిటివ్గా రివ్యూలు రావడం, ఆ చిత్రాలు తొక్కేయడం, బాలకృష్ణ గారి చిత్రాలను తొక్కేయాలని చూసినా, ఎన్టీఆర్ గారి చిత్రాలను తొక్కేయాలని చూసినా కూడా ఇక్కడ నందమూరి అభిమానులు అనేది వాళ్ళ సపోర్ట్ తోటి చిత్రాలను విజయం ఢంక మోగిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే దేవరకు చూసాం మనం, అలాగే అఖండ తాండవానికి కూడా ఇలాంటివే జరిగాయి. కానీ నందమూరి అభిమానులు ఉండి మాత్రం వాటిని అంతా అనగదొక్కుంటూ హిట్ టాక్ రప్పించడం జరిగింది అఖండ తాండవం చిత్రానికి. అలాగే విజయఢంక మోగించడం జరిగిందని చెప్పవచ్చు. నందమూరి అభిమానులు దచ్చుకుంటే మాత్రం ఏదైనా సాధ్యపడుతుంది అనేది మరోసారి నిరూపణ అయింది. ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.